కాంగ్రెస్ పై బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీగా మారిపోయిందన్నారు. ప్రభుత్వం దగ్గరుండి మరీ హిందూ ఆలయాల్ని కూల్చివేస్తోందన్నారు. వరంగల్లో 800 ఏళ్ల నాటి పురాతన శివాలయాన్ని ప్రభుత్వం కూల్చివేసిందన్నారు. ఆ ఆలయాన్ని మరలా బీజేపీ ఆధ్వర్యంలో పునర్నిర్మిస్తామన్నారు. రేపు ప్రధాని మోదీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని అంటున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల కూల్చివేత ఒకవైపు, మరొక వైపు రేపు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన మరొక వైపు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వరంగల్లో శివాలయం కూల్చివేతకు సంబంధించినటువంటి అంశంలో మీరు వెళ్ళినట్టున్నారు, ఏం జరిగింది? 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాకతీయులు సామ్రాజ్యంలో నిర్మాణం చేసినటువంటి గుడిని నిర్మానుష్యంగా, నిర్దాక్షిణ్యంగా అక్కడ మరి కూల్చివేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే నేను అక్కడ పర్యటించి అది చూస్తే 800 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిని రాత్రికి రాత్రి ఈ ప్రభుత్వం కూల్చేసింది. కాంట్రాక్టర్కి అక్కడ ఏదో బిల్డింగ్ కట్టమని కాంట్రాక్ట్ ఇచ్చిందట, కాంట్రాక్టర్ వెళ్ళేసి అక్కడ కూల్చేసిండు. ఒకవైపు ఇదొకటే గుడి కాదు, 27 నెలల్లో దాదాపు ఇలాంటి 13 గుళ్లను కూల్చేసి ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈ పార్టీకి ఉన్నది. ఈరోజు బాబర్, గజని లాంటి వాళ్ళ ఫుడ్ స్టెప్స్లో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మరి ఇదే మాదిరిగా వరంగల్లో ఒక 800 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడిని వాళ్ళు కూల్చేయడం అనంటే ఇది మా నమ్మకాన్ని, గుడి అంటే ఒక నమ్మకం, ఒక పూజనే కాదు, ఒక భక్తే కాదు, ఆ నమ్మకం, ఒక విశ్వాసం. మరి అలాంటి విశ్వాసాన్ని ఈరోజు మా సంస్కృతిని కూడా ధ్వంసం చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి హిందువులకు ఇక్కడ మరి స్వేచ్ఛ లేకుండా, ప్రొటెక్షన్ లేకుండా పోతూ ఉన్నది. మరి అనేకమైనటువంటి గుళ్ళ ధ్వంసం చేయడమే కాకుండా మా సంస్కృతి మీద, మా సంప్రదాయాల మీద, మా ఎంటిటీ మీద కూడా వీళ్ళు ఈ రకంగా దాడి చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి అక్కడ గుడి పునరుద్ధరణ చేయడమే కాకుండా ఈ 13 గుళ్ళను కూడా మళ్ళీ ఒకసారి మేము విజిట్ చేస్తాం. 13 గుళ్ళల్లో కూడా పునర్నిర్మాణం కోసం మేము ఖచ్చితంగా కలిసి ఉంటాం. ఇంకొకసారి ఇలాంటి మరి చర్యలు చేసిన ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మేము మరి ప్రొటెస్ట్ చేయడమే కాకుండా, ధర్నాలు చేయడమే కాకుండా పోరాటం చేస్తామని తెలియదు. మసీదుల పైన చేయరు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆలయాలను మాత్రం కూల్చుతారు. దీనిపైన బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం ఏమని చేస్తారా మీరు? 15 ఏళ్ల కింద నోటిఫై చేసినటువంటి వక్ఫ్ బోర్డులను కాపాడడానికి ప్రభుత్వము అనేక చర్యలు తీసుకుంటా ఉన్నది. కానీ 800 సంవత్సరాల చరిత్ర ఉన్న గుళ్ళను ధ్వంసం చేస్తూ ఉన్నారు. 800 సంవత్సరాల సంస్కృతిని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయమే కాదు, హైందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడి, మా నమ్మకం మీద జరుగుతున్నటువంటి దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తాం. మోడీ పర్యటనకు సంబంధించి నరేంద్ర మోడీ గారు ఒక్కొక్క రాష్ట్రంలో విజయకేతనం ఎగిరేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా అన్ని ప్రాంతాల నుంచి తండోపతండాలుగా లక్షలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మేము పరేడ్ గ్రౌండ్లో పెద్ద మీటింగ్, బహిరంగ సభకి సమాయత్తం అవుతూ ఉన్నాం. మరి ప్రజలు కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నేనున్నానని భరోసా ఇవ్వడానికి మరి ఒకటొకటిగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ కాషాయ జెండా ఎగరేస్తూ వెస్ట్ బెంగాల్ నుంచి నేరుగా అక్కడ విజయకేతనాన్ని ఎగరేసి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి మరి ప్రజలంతా సమాయత్తం అవుతూ ఉన్నారు. దానికి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణలో తెలంగాణ ప్రజలు కోరుకున్న నిజమైన తెలంగాణ సాధ్యం కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల సాధ్యమవుతుందన్న విశ్వాసంతో మరి వారికి విశ్వాసం ఇవ్వడానికి, నేను భరోసా ఇవ్వడానికి వారు వస్తున్నట్టుగా భావిస్తారు. ఫైనల్గా సర్తో మీరు బెంగాల్ని గెలిచారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కూడా సర్తో బీజేపీ గెలవడానికి ప్రయత్నాలు చేస్తుంది. మనం అడ్డుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ముస్లిం మీటింగ్లో చెప్పిన మాట, చెప్పాను కదా, ఇది ముస్లిం లీగ్ పార్టీగా మారిపోయింది. వీళ్ళంతా కూడా మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా కేవలం ఒక వర్గాన్ని ప్లీజ్ చేసుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. ఇంపీచ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ఓటు చోరీ అని చెప్పారు. మరి ఈరోజు కరెక్షన్ చేస్తే మీరేమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు. మరి డబల్ ఓటు, డూప్లికేట్ ఓటు, ఇక్కడ నివాసం ఉండనటువంటి వారి ఓట్లు, మరి ఇన్ఫిల్ట్రెన్స్ ఓట్లు, అవన్నీ కూడా కరెక్షన్ చేస్తూ ఉంటే ఏం నొప్పి అవుతున్నది రేవంత్ రెడ్డి గారికి అని అడుగుతా ఉన్నాను. ఇది మన మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ
దాదాపు 9,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రేపు శ్రీకారం చుట్టబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో హిందూ గుళ్లపైన దాడులు చేసినా స్పందించడం లేదంటూ కూడా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. మొత్తానికి ఆలయాలకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో వరంగల్లో కూల్చివేసినటువంటి శివాలయానికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పార్టీ పునర్నిర్మాణం చేస్తుంది. అదేవిధంగా ఆలయాలకు సంబంధించి పోరాటం చేస్తుందంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్.